హాయ్ అండి. దివాళీ వస్తుంది కదా! ప్రతి ఒక్కరు వాటర్ దియాస్ ట్రై చేస్తున్నారు. అదే అండి మనకు నీటితో దీపాలు ఎలిగిస్తున్నారు. సరే మనం కూడా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. కాకపోతే ఇక్కడ చాలామంది చెప్పని విషయం ఒకటి నేను మీతో చెప్తానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు చేసినప్పుడు ఏమైందో నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫైనల్‌గా ఏం చేస్తే నాకు వాటర్ దియాస్ ఎలిగినాయో కూడా చెప్తానండి. అయితే చూడడానికి ఈ వాటర్ దియాస్ అదే నీటితో వెలిగించిన దీపాలు చాలా అందంగా కనిపిస్తుందండి డెకరేటివ్ లాగా. సరే మనం కూడా ట్రై చేద్దామని చేస్తే నాకు బెడిసి కొట్టింది. కానీ యాజ్ ఇట్ ఈజ్ వీడియో చూసి చేశానండి. ఎక్కడ మిస్టేక్ చేయలేదు. మళ్ళీ చూసాను. అయినా దీపం వెలగట్లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి నేనేం చేశాను, నా దగ్గర ఆల్రెడీ నేతిలో నానబెట్టిన కుందులుంటే ఒత్తులు, అది పెట్టాను ఆ పువ్వు మీద. అప్పుడు అంటుకుందండి. సో ఇది మనకి ఎవ్వరు చెప్పట్లేదు. మనకి ఎలా చూపించేస్తారు, పైన ఆయిల్ అద్దేస్తే ఒత్తు దూర్పేస్తే అయిపోతుంది అంటున్నారు. కానీ అస్సలు ఎలగట్లేదు. అలాగే ఎంతసేపు అయితే మనకి ఇంత ఈజీగా వాటర్ దీపాలు అయిపోయినప్పుడు నూనెతో ఎందుకు పెట్టాలి అనుకుంటారేమో. మనకి నూనెతో పెట్టింది ఎక్కువ సేపు ఉంటుందండి. ఇది జస్ట్ డెకరేటివ్ పర్పస్ మాత్రమే. ఈ దీపాలు ఎక్కువసేపు ఉండవండి. ఎందుకంటే కింద నూనె ఉండదు కదా. నీటిలో అయితే దీపాలు ఎక్కువసేపు వెలిగిపోవు కదా. అలాగైతే ఇంకెవరు నూనె ఉపయోగించరు కదండి. అందరూ నీటితో వెలిగించేస్తారు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వెలుగుతుందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.